హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఏంటంటే మేము స్విమ్మింగ్ ప్రాక్టీస్ గురించి అని విజయవాడ జిమ్ఖానా గ్రౌండ్ పక్కనే ఉంటుంది. GYM ఇది గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్. ఇది అంటే గవర్నమెంట్ది. ఇక్కడ మనం మంత్లీ అయితే చిన్నపిల్లలకి అయితే 500, పెద్దలకైతే 1000 రూపీస్. ఎవరైనా ఇక్కడ మనము నేర్చుకోవచ్చు. అక్కడ కోచ్ ఉంటారు. నెక్స్ట్ మేమైతే ఇది ఐరన్ మ్యాన్ గురించి కాబట్టి మేము ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నాము. ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. మేమైతే 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేసి మేము వెళ్ళిపోతాము. ఇక్కడ ఈ గ్రౌండ్ చూడండి. ఇక్కడ కోచ్ అతనే నా అబ్బాయి. మా చాలామంది ఒక 50 మెంబర్స్ ఇలా ఉంటారు. చిన్న పిల్లలు చాలా బాగా చేస్తూనే ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తే జాయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. हेलो हाउ आर यू? हाँ, गुड इवनिंग फ्रेंड्स. 10th एंड ईयर ऑफ विजयवाड़ा. हम लोग 10th एंड ईयर से మాకు ఐరన్ మ్యాన్ గురించి డీటెయిల్ చేశారు. అందు గురించి ఇప్పుడు 3:30 అవుతుంది. మేము ఇక్కడ ప్రాక్టీస్ గురించి వచ్చాను. చూడండి, ఇది నున్న హైవే. ఇక్కడ ఎవరూ లేరు. చూడొచ్చు, ఇది టోల్ గేటు. ఇక్కడ మేము ఐరన్ మ్యాన్ గురించి మాకు డీటెయిల్ చేశారు. ఎవ్వరూ లేదు. చూడండి, ఇప్పుడు 3:30 అవుతుంది. చాలా ఎండగా ఉంది. నెక్స్ట్ ఐరన్ మ్యాన్ గురించి కాంపిటీషన్. ఐరన్ మ్యాన్లో ఫస్ట్ స్విమ్మింగ్ ఉంటుంది, 1.5 కిలోమీటర్. నెక్స్ట్ సైక్లింగ్ 40 కిలోమీటర్ అంటారు, కానీ 45 కిలోమీటర్స్ అనుకుంటాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 45 కిలోమీటర్స్ సైక్లింగ్. ఐరన్ మ్యాన్ గురించి అయితే లాస్ట్ది రన్నింగ్ 21 కిలోమీటర్. బట్ ఏంటంటే 10 కిలోమీటర్ అంటారు, కానీ ఈ 3 ఈవెంట్స్ మేము చెయ్యాలి. అది పునాలో ఉంటుంది. అందు గురించి మేము ప్రాక్టీస్ చేస్తాం. ఇది నున్న హైవే చూడసక్తే చాలా ఎండగా ఉంది. ఫిర్వి ప్రాక్టీస్ కర్నా కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది నున్న హైవే అని. ఇక్కడ చాలా ఎండగా ఉంది. చూడండి, ఇది విశాఖపట్నం టు హైదరాబాద్. ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చును విశాఖపట్నం, భువనేశ్వరి, కలకత్తా ఒకటి, హైదరాబాద్ వెళ్తా ఒకటి, హైదరాబాదు. నెక్స్ట్ కానీ మాకు తక్కువ టైం ఇచ్చారు ఈ ఐరన్ మ్యాన్ గురించి. కానీ కొంచెం ప్రాక్టీస్ చేద్దామని, మన తరపు నుంచి మనం కష్టపడదామని. చూడండి, ఎండకి ఎలా మండుతున్నాయి అగ్గి. చూడండి, మాడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మేము రన్నింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ మా వాళ్ళు సైకిల్ తీసుకుని వస్తారు. సైకిల్ 45 కిలోమీటర్స్. నెక్స్ట్ కొంచెం రోజు ఇంప్రూవ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాద్. ప్లీజ్. ఏంటంటే ఐరన్ మ్యాన్లో ఏంటంటే మనము తెల్లారి స్విమ్మింగ్ ఉంటుంది. స్విమ్మింగ్ 1.5 కిలోమీటర్ అంతే. 3 కిలోమీటర్ మినిమము మేము కృష్ణానది రివర్లో చేసాము, విజయవాడలో. నెక్స్ట్ ఇప్పుడు మా ఈవినింగ్ ఏంటంటే ఒకసారి రన్నింగ్ 10 కిలోమీటర్, లేకపోతే 20 కిలోమీటర్, లేకపోతే 45 కిలోమీటర్స్ కమ్సే కమ్ ప్రాక్టీస్ సైక్లింగ్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు సైక్లింగ్ చేయడానికి. ఇప్పుడు చూడొచ్చును మన హైవేలోట. నెక్స్ట్ ఇదిగోటి ఈ ఏరియా మొత్తం ఇది ఉన్న హైవే. ఇది ఇక్కడ చూడొచ్చును కలకత్తా 1090 కిలోమీటర్, ఏలూరు 49 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇదోడండి, ఇది హైవే. ఇది కొత్తగా కడతాండ్రు. ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేద్దామని మేము వచ్చాము. మా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తారు. నెక్స్ట్ మేము 2 సైకిళ్ళు ఉన్నాయి, సైక్లింగ్ చేసుకుంటాం. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెప్పారు కదండి మీరు సైకిల్ రేస్ చేయాలి. నెక్స్ట్ స్విమ్మింగ్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్ స్విమ్మింగ్ చేసాము, నెక్స్ట్ రన్నింగ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 45 కిలోమీటర్ సైకిల్ రేస్. ఐరన్ మ్యాన్ గురించి అదిగో మా ఫ్రెండ్ ముందు ఒకడు వెళ్తాడు.
నెక్స్ట్ ఇవి మేమిద్దరము ఇప్పుడు 15 కిలోమీటర్ అయింది. నెక్స్ట్ 45 కిలోమీటర్ సైకిల్ ఐరన్ మ్యాన్ గురించి మా ఫ్రెండ్ మేము. ఓకే ఫ్రెండ్స్, ఇది హైవే హైదరాబాద్ టు విశాఖపట్నం. నెక్స్ట్ మా రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, యాక్చుअली ఓకే థ్యాంక్ యూ. ఐరన్ మ్యాన్కి 90 కిలోमीटर. సో हम लोग प्रैक्टिस చేస్తున్నాం కాబట్టి प्रैक्टिस कर रहा है, इसलिए हम लोग 20 किलोमीटर लगभग 30 किलोमीटर तक हम लोग डेली साइकिल को प्रैक्टिस कर रहे हैं. देखो हमारा साइकिल है. ओके फ्रेंड्स, ముందుకు రా ముందుకి. हमारा साइकिल है, रेस साइकिल है. ओके फ्रेंड्स, ये हाईवे है, इतना बढ़िया लग रहा है देखना. सूर्य हाय. ओके थैंक यू. 10th NDRF विजयवाड़ा కొండపావులూరు. मेरा नाम मुरली है. मेरे ना पकड़ रेड्डी सर. हम लोग आयरन मैन के लिए प्रैक्टिस कर रहा. अभी लगभग हम लोग को 25 किलोमीटर हो गया. बड़े से हम लोग आज कंप्लीट कर दिया. हाँ, हम लोग और भी करना था, फिर भी हम क्या है సుబే స్విమ్మింగ్, మార్నింగ్ స్విమ్మింగ్ చేసుకొని ఇవన్నీ చాలా, అది మాకు చాలా తక్కువ టైంలో మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. 10 డేసే ఉంది కాంపిటీషన్కి. అందు గురించి అని మన శరీరం గురించి కూడా చూడాలి కదా, అందు గురించే. ఓకే ఫ్రెండ్స్, हेलो ना पता